you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాల్కొండ కామారెడ్డిలలో మటుకు కాంగ్రెస్ హవా చాటుకుంది. ఇక మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ లో మటుకు చైర్మన్ పగ్గాలు మటుకు కాంగ్రెసే కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కామారెడ్డిలో మటుకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే చెప్పుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ చాలా తక్కువ స్థానాలను కైవసం చేసుకున్నది. ఇక బీజేపీ అసలే లేదు అనుకున్న కామారెడ్డిలో మటుకు కాంగ్రెస్ కి ధీటుగా కూడా బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది. దాదాపు కాంగ్రెస్ 19 సీట్లను కైవసం చేసుకోగా దాదాపుగా 16 సీట్లు మటుకు బీజేపీ తీసుకున్నది. ఇంకా బీఆర్ఎస్ మటుకు 11 సీట్లతో సర్ది పెట్టుకున్నది. ఇక ఇండిపెండెంట్ సభ్యులు మటుకు 2 ఇండిపెండెంట్ సభ్యులు గెలిచారు. 49 మున్సిపల్ కౌన్సిలర్ సీట్లకు గాను దాదాపుగా 19 కాంగ్రెస్, 16 బీజేపీ. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఇది చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండే, కాకపోతే అందులోనే బీజేపీ వెంకట్రామరెడ్డి గారు విజయం సాధించారు. మళ్ళీ కూడా ఈ కౌన్సిలర్ ఎలక్షన్ లో మటుకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే మనం చెప్పుకోవచ్చు. ఇది ఉండగా భీమ్గల్ లో మటుకు కాంగ్రెస్ హవా చాటుకుంది. భీమ్గల్ లో కాంగ్రెస్ 8 సీట్లు, బీఆర్ఎస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. భీమ్గల్ లో కూడా కాంగ్రెస్ సత్తా చాటిందనే చెప్పుకోవచ్చు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్చుకుందాలో 12 సీట్లకు గాను దాదాపుగా 10 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాంట్లో 2 సీట్లతో బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఒక నిజామాబాద్ తప్ప కామారెడ్డి, భీమ్గల్, బిచ్కుందా, ఆర్మూర్, బోధన్ అన్ని కూడా కాంగ్రెస్ సీట్లు కైవసం చేసుకుంది. నిజామాబాద్ లో మటుకు కాషాయం జెండా ఎగిరిందని మనం చెప్పుకోవచ్చు.